ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వివిరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎస్ వివిరావు గారు నమస్తే అండి. మరి ఇప్పుడు మిగులు జలాలు మాత్రమే తీసుకుంటామని చంద్రబాబు గారు చెప్పారు. ఈవెనేమో రేవంత్ రెడ్డి గారేమో 1000 టీఎంసీలు తర్వాత ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పారు. ఈ రెండు కూడా పంచాయతీ హస్తినాపురానికి వెళ్ళడం అంటే ఢిల్లీకి వెళ్ళడం చరిత్రలో మొదటిసారిగా కనిపిస్తుంది. అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ స్థాయికి వెళ్ళడం, ఢిల్లీలోకి వెళ్ళడం, అక్కడ భేటీని నిర్వహించడం ఎలా తీసుకోవచ్చు అంటారు? మరి మిగులు జలాలు అసలు ఉంటాయా వాటాలు అయిన తర్వాత? వివిరావు గారు. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. TV9 ప్రైమ్ 9 ప్రేక్షకులకు, మరి అక్కడ ఉన్నటువంటి వక్తలందరికీ కూడా. ముఖ్యంగా ఈ వివాదానికి మూల కారణము మనకు 2014 నుండి పెండింగ్ ఉన్నటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ యొక్క కేటాయింపులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా కూడా చాలా కాలం నుండి దీనిలో రెండు రకాలటువంటి యూటిలిటీ వాటర్స్ వేరండి, అలొకేషన్ వాటర్స్ వేరండి. అలొకేషన్ జరగాల్సింది బ్రిటిష్ ట్రిబ్యునల్ ఆధారితంగా. ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చారంటే, ఒక 1400 టీఎంసీల నీరు కనుక గోదావరి నుండి కిందికి ఇస్తే దాంట్లో నుంచి వెళ్ళి 950 టీఎంసీలు, తర్వాత 450 టీఎంసీలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ కేటాయింపుల్లో ఉన్నటువంటి క్లారిటీ ద్వారా దీంట్లో నుంచి వెళ్ళి ఏదైతే వాటర్ అలొకేషన్ జరిగిన తర్వాత భవిష్యత్తులో ఒకవేళ ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఏ ప్రాజెక్ట్ నిర్మించాలన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 85,000 కోట్ల రూపాయల కేటాయింపులు కేంద్రం జరిపించాలి. అంటే తెలుగు రాష్ట్రాల్లో 3,000 టీఎంసీ నీరు వృధా పోతున్న దాంట్లో ఒక ఏదైతే వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నారో బనకచెర్లకి ఆ 200 టీఎంసీలు అనేది అది చాలా చిన్న క్వాంటిటీ. ఆ వేస్ట్ వెళ్ళిపోయే వాటర్ నుండి తీసుకోవడం అనేది అందరూ హర్షించాల్సినటువంటి విషయం. అందులో ఎవరికి ఏమి అభ్యంతరాలు లేవు, దాన్ని ఎవరు ఆపాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ ట్రిబ్యునల్స్ కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ఆ కేటాయింపుల విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా రాజకీయ పార్టీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఈ డిలే టాక్టిక్స్ కావచ్చు. అదే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ట్రిబ్యునల్ పిలిచినప్పుడు వాళ్ళ క్లారిటీ ఇవ్వకుండా ఎన్నో సందర్భాలలో వాళ్ళు తాత్సారం ఆడిన వ్యవహారాలు అన్ని కూడా చూసుకుంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఏ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి లాభం జరిగేటువంటి విషయమే కాబట్టి, ఎవరికి నష్టం జరగదు కాబట్టి ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కండిషనల్ అంటే నిజంగా ఏదైతే గోదావరి జిఆర్ఎంబి ఏదైతే వాళ్ళ అప్రూవల్స్ ప్రకారంగా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఫిజిబిలిటీ రిపోర్ట్ కానీ, లేదా హైడ్రాలజికల్ స్టడీ రిపోర్ట్ సిడబ్ల్యూసి ద్వారా కానీ, లేదా ఎపెక్స్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి స్టడీస్ ను మీరు బహిర్గతం చేసిన తర్వాత, ఆ బహిర్గతం ద్వారా క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఈ అన్ని కేటాయింపులు ఇప్పుడు మన ఆంధ్ర సోదరులకు వస్తున్న 85,000 కోట్లు కేంద్రం నుంచి వస్తే సంతోషించాల్సిన తెలంగాణ సోదరులే. కాబట్టి అక్కడ మనం గొడవ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ దాని వివాదాన్ని మాట్లాడడం అనేది ఇది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు ఏ పార్టీ మాట్లాడినా కూడా. దానికి నేను కోరుకునేది ఒకటే, ఏదైతే సింపుల్ గా అక్కడ కూర్చొని తమ అధికారాన్ని ఉపయోగించుకొని సంప్రదింపుల ద్వారా చేయాల్సినటువంటి పనులు చేయకుండా దీన్ని ఒక రాజకీయ లబ్ధి కోసము, మీడియాలో ఒక సెన్సేషన్ కోసము, వాళ్ళ యొక్క పార్టీల లబ్ధిల కోసం చేసే పనిగా చూడాల్సిందే తప్పితే, అక్కడ ముఖ్యంగా ఈవెన్ కృష్ణా నది నుండి వస్తున్నటువంటి వాటర్ విషయంలో కూడా ఏదైతే వీళ్ళు పోతిరెడ్డిపాడు నుండి బంకచెర్లకు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దాని విషయంలో కూడా క్లారిటీ ఇవ్వండి. ఎంతైతే కృష్ణా వాటర్ నుండి మనకు రావాల్సినటువంటి రైపేరియన్ రైట్స్ ఆధారితంగా రావాల్సినటువంటి ఆ కేటాయింపుల విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకొని ఎక్కడి నుండి ఏ ప్రాజెక్టు, ఏ రిజర్వాయర్ కు ఎంత కేటాయింపులు అనేటువంటి క్లారిటీ ఒక్కొక్క ప్రాజెక్టు వారీగా తీసుకొని, భవిష్యత్తులో కూడా ఇప్పుడు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, ఒకవేళ భవిష్యత్తులో మనకి ఇచ్చినటువంటి ఆ వాటర్ కేటాయింపులను క్లారిటీ ద్వారా ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఎంత కేటాయింపులు ఉన్నాయి, ఎంత నిగర జలాలు ఉన్నాయి అనేటువంటి ఒక క్లారిటీ మన చేయిలో పని, మన అధికారం వాడుకొని, టెక్నాలజీ వాడుకొని సింపుల్ గా చేసే పనిని ఇది మొత్తం రాజకీయ పార్టీలు అందరికందరు కూర్చొని కుమ్మక్కయి ప్రజలను, వ్యవస్థను తాత్సారం ఆడి ప్రయత్నం జరుగుతుందేమన్నటువంటి ఒక భావన ఈ రోజు ప్రజల్లో కలిగించే విధంగా జరుగుతున్నది అనేది మా యొక్క అభిప్రాయం.
రైట్ అండి. ఒక బొత్స శ్రీనివాస్ గారు మీరు స్పందించండి. మరి ఇంతకుముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి